ఒకతను ఒకరోజు హోటల్లో ఆర్డర్ ఇవ్వడానికి కూర్చున్నాడు. ఒక అమ్మాయి కనిపించింది. అందరి దగ్గర ఆర్డర్స్ తీసుకుంటుంది. ఒక 18 ఏళ్ళు అలా ఉంటాయి. ఆ అమ్మాయి వచ్చి ఆర్డర్ తీసుకుంది. తర్వాత అతను అలా తింటూ ఉండగా పక్క టేబుల్ దగ్గర చాలా గోల వినబడి ఏంటా అని చూశాడు. ఆ అమ్మాయిని వాళ్ళు తిడుతూ ఉన్నారు. ఏంటి అంటే, మేము స్పూన్ తెమ్మన్నాము, ఇక్కడ నలుగురున్నాము, ఒక స్పూన్ తెస్తావా, ఆ మాత్రం తెలియలేదా అని తిడుతున్నారు. ఆ అమ్మాయి కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుంది, కానీ ఏమనకుండా తలదించుకొని పోయి క్షమించండి సార్ అని చెప్పి ఆ స్పూన్స్ తెచ్చి ఇచ్చింది. తర్వాత బిల్లు కలెక్ట్ చేసుకోవడానికి తన దగ్గరికి వచ్చింది. అతడు అన్నాడు, ఏంటమ్మా నీకు బాధ అయ్యలేదా వాళ్ళు అలా తిడుతున్నారు అని. ఏం చేయాలి సార్, నేను మనిషినే కదా, నాకు బాధ వేస్తుంది, కానీ మా ఇంట్లో గడవాలంటే నేను ఇక్కడ వర్క్ చేయాలి. మా అమ్మకేమో తెలియదు, మా నాన్నేమో చిన్నప్పుడు చనిపోయారు, మా ఇల్లు గడవడం కోసమే నేను ఇలా వచ్చి పనిచేస్తున్నాను, అలాగే చదువుకుంటున్నాను అని. అతనికి చాలా బాధ అనిపించింది. అదేంటమ్మా నువ్వేం కావాలనుకుంటున్నావంటే, నాకేమీ వద్దు సార్, నేను మా అమ్మను బాగా చూసుకోగలిగితే చాలు అని చెప్పింది. చూడండి, ఏ అమ్మాయి అయినా బయటికి వచ్చి జాబ్ చేస్తున్నా లేదా ఏదైనా వర్క్ చేస్తున్నా ఎక్కడైనా పని చేస్తున్నా వాళ్ళని చీప్గా చూడకండి. వాళ్ళకి ఎంతో కష్టం బాధ ఉంటేనే వాళ్ళు అవసరమైతేనే బయటికి వచ్చి పనిచేస్తారు. ఎన్నో తప్పులు చేస్తూ బతుకుతున్న అమ్మాయిల కన్నా ఇలా తమ కాళ్ళ మీద తాము నిలబడి బతుకుతున్న వాళ్ళను రెస్పెక్ట్ ఇవ్వండి. వీలైనంత వాళ్ళకి ప్రోత్సహించండి, అంతేకాని వాళ్ళని